అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు చెప్పండి. నో, సో హౌఎవర్ హీ జస్ట్ టోల్డ్ ఇస్ హౌ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ టు మీ. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి. వెరీ గుడ్ ఇన్పుట్, ఎక్స్ట్రీమ్లీ క్లెవర్, వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్. బ్యూటిఫుల్. ఎక్కువ చెప్తున్నారు. కీర్తి సురేష్ గారు ఇమీడియట్గా చెప్పాను, నేను చేస్తాను, చాలా నచ్చింది అని చెప్పాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటగనిస్ట్లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, సమ్ న్యూ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ loved వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. సో అవుట్ ఆఫ్ బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు, సంథింగ్ గాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్ట్ ఉందా, లైనప్లో ఉందా? దిల్ రాజు గారు చెప్తారు. హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్. ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు. అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని? సూపర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ హీ హాస్ అ సూపర్బ్ చార్మింగ్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు, తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా, దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది పద్మగారు నోట్ చేశాను. సుహాస్ గారు అని అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసినా సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మనం డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్లో ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ ఈసార్లు చెప్పారు నా గురించి.
అన్ని క్యారెక్టర్స్ చేయాలంటుందండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం అది చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైక్ అయ్యి. ఉప్పు కప్పు రమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటితో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు ట్రిగర్ అయిందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసో అని అడిగాను వసంత్ని. అసలు అర్థం కాలేదు, కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు ఆవిడ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫామ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ. దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు, అంటే ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగే చేస్తానని. అలా ఉంటే ఎక్కువ అడగరని. ఓ ఇదంతా యాక్టింగా? మీకు అయ్యో మీరు అది నా ఇంటర్వ్యూస్లో కదా. యా, ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో? యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను ఒక సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా అయ్యో షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో యునో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అనీ. బికాజ్ మన చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల we are able to do things that you want to do, you want to explore. So the full film was a fun ride అండి. And when the film was about to get over, we all were feeling very sad. అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఐ షాట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 daysలో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 daysలో we finished this film. So it's a big deal. And yeah, so this full cinema is a nostalgic జనరల్గా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు ఏదైనా స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు. సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. కలర్ ఫోటో చూశాను అండ్ ఐ థింక్ హిట్ కదండి. సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్ అండ్ టు సీ both of us together on గారు మన దివాకర్ మణి మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. హీస్ నాట్ హియర్. ఈజ్ ఇన్ స్కాట్లాండ్లో హాయిగా ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అంత ఫాస్ట్. అండ్ you all are Priyan sir's team kada? Yeah, I think you should say. దివాకర్ మణి used to be దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు, థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? Amazon?
మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అదేంటి అంటే ఐ థింక్ దే చోస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నైసర్ టు డూ ఆన్ ఓటీటీ. అండ్ డిసిషన్ ఇస్ అమెజాన్స్. విలేజ్ సర్పంచ్గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. రియల్ లైఫ్లో కూడా ఉన్నసెంట్. ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్గా ఉంటుంది. మా ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్.